ప్లేసెస్ వ్యాలీలో ఉన్నాను. దిస్ ఇస్ ఆసమ్. అందమైన ప్లేసెస్ నా జీవితంలో నేను చూస్తానని అనుకోలేదు. బియాండ్ ద లిమిటేషన్స్ అంతే. మొత్తం ఈ అటల్ టన్నల్ అది చూడడానికే కార్లన్నీ మొత్తం ట్రాఫిక్ జామ్. ఆ బ్యాక్గ్రౌండ్ చూడండి, అబ్బా ఏంట్రా నాయన అసలు ఆ బ్యాక్గ్రౌండ్. ప్రజెంట్ మనమైతే రోహతాంగ్ పాస్ అటల్ టన్నల్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ చూస్తున్నాం కదా, ఇది వచ్చేసి మీ అమ్మ నాన్న చూశారనుకో నా కొడకరే నీకు పిల్లను కూడా ఇవ్వరు రే ఎవరు. సో మనాలిలో మ్యాగీ ఫేమస్. హాయ్ హలో అందరికీ నమస్తే, నేను మీరు స్పెషల్ ట్రావెలర్ ఫ్రమ్ మనాలి. ఈరోజు మనాలిలో ద మోస్ట్ ఇంపార్టెంట్ డే సోలాంగ్ వ్యాలీకి అయితే వెళ్తున్నాము. సోలాంగ్ వ్యాలీ అంటే మనందరికీ ఆ సొంతం సినిమాలు గుర్తుకొస్తుంది కదా, ఎంఎస్ నారాయణ గారిది, అలాగే ఇంకొక సీన్ ఫోటో సీను, యాక్టివిటీస్ కానీ స్నో కానీ ఆ గ్లేషియర్ కానీ అంతా కూడా ఉండేది అక్కడే సోలాంగ్ వ్యాలీలోనే. సో అక్కడికి వెళ్తున్నాము. సో అది ఇక్కడ నుంచి అప్రాక్సిమేట్గా 30 to 40 kilometers ఉంటుందంట. సో మేమంతా ఏం చేసామంటే క్యాబ్ ఒకటి హైర్ చేసుకున్నాం. మన తెలుగు సినిమాలో కావచ్చు, మిగతా సినిమాల్లో కావచ్చు, మనాలిలోని సోలాంగ్ వ్యాలీ అనేది చూడకుండా ఎవరు ఉంటారు. సో ఈరోజు ఆ వ్యాలీకి వెళ్తున్నాము. అక్కడే స్నో కానీ గ్లేషియర్ కానీ మిగతా యాక్టివిటీస్ కానీ ఉండేదంతా కూడా అక్కడే. ఇది మన కార్. ఇప్పుడు దీంట్లో ఇప్పుడు మనం సోలాంగ్ వ్యాలీ వెళ్ళబోతున్నాము. సోలాంగ్ వ్యాలీకి వెళ్ళిపోతే మోస్ట్ బ్యూటిఫుల్ సీనిక్ వ్యూస్ అని కూడా చూద్దాం. చలో, ముందుకైతే గట్టిగా ఒక లైక్ వేసుకోండి. వా, ఓ మై గాడ్, చూడండి అసలు అక్కడ స్నో గ్లేషియర్ అంతా కనపడుతుంది. ఇక్కడ చూడండి రా బాబు, అయ్యా 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 హైలైట్. మనాలి దాటి కొంచెం దూరం వచ్చాక ఒక షాప్ దగ్గర అయితే ఆపాము మేము. ఎందుకంటే స్నోలోకి జాకెట్లు కానీ స్నో షూస్ కానీ అన్నీ తీసుకోవాలంట రెంట్కి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా మొత్తం జాకెట్లో, కింద షూస్ ఉన్నాయి. ఇది సెట్ వచ్చేసి 250 రూపీస్ అంట. అంటే జాకెట్ ఒకటి, షూ మాత్రమే. సాక్స్లు, హెడ్ క్యాప్ కావాలంటే మళ్ళీ ఎక్స్ట్రా అవుతుందంట. అది మన వాళ్ళందరూ కలర్ సెలక్షన్లో పడిపోయారు. నా సైజు, నా ఆకారం చూసి వీళ్ళు కంగు తిన్నారు. ఫస్ట్ చిన్నది ఎత్తుకొచ్చారు, సరిపోలే. నేను అంతా ఇంటిగ్రేట్ అవ్వాలి. నేను మళ్ళీ బోనస్ అని చూడ లేక అంతే బాగుంది. బాగుంది, టెడ్డి బేర్ లాగా ఉన్నావు. మీరందరూ మాత్రం స్మార్ట్ గా రెడీ అయ్యి నన్ను ఒక టెడ్డి బేర్ లాగా రెడీ చేస్తారు. ఏంట్రా ఇది? డ్రెస్ మాత్రం నాకు భలే ఫిట్ అయింది. నిజంగానే టెడ్డి బేర్ లాగా ఉన్నా నేను. ఏం లేలే కానీ బాగుంది. కంపల్సరీ ఇది పైనుంచి కింద వరకు మామూలుగా వింటర్ ప్రూఫ్ కానీ స్నో ప్రూఫ్ కానీ జాకెట్స్, షూస్ వేసుకొని మనము సోలాంగ్ వ్యాలీకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. పక్కా ఇది మ్యాండేటరీ. ఓకే, సో ఎవరు వచ్చినా ఇవి లేకుండా మాత్రం పైకి వెళ్ళదు. డేంజరు ప్లస్ తట్టుకోలేరు ఆ స్నోకి అండ్ చలికి. సో మస్ట్ అండ్ షుడ్.
మనాలిలో స్నోఫాల్ ఎక్స్పీరియన్స్. ఈ ప్లేస్లో దిగాము, రచ్చ రచ్చ చేసాము, అరిసాము. మా ఆనందాన్ని మొత్తం ఈ ప్లేస్కి అంతా వినిపించేలాగా అరిచాం. నెక్స్ట్ ఇంకో ప్లేస్కి వెళ్దాం. ఈ ప్లేస్లో మేము చేసిన అల్లరి రచ్చ మామూలు రచ్చ కాదు. మొత్తం అసలు ఈ ప్లేస్ అంతా కూడా మా ఆనందాన్ని చూసే కళతో ఈరోజు. ఐ హ్యావ్ నెవర్ సీన్ సచ్ ఎ ప్లేస్ లైక్ దిస్. గ్రేట్. అంతే, ఒక్క మాటలో చెప్పాలంటే భగవంతుడి సృష్టిలో మహాద్భుతం. అక్కడ కనిపిస్తుంది కదా, అదే సిస్సు రివర్. దీన్ని ఏమంటారు చూడండి భయ్యా, పాల సముద్రం అంటారా, స్వర్గం అంటారా? బాబోయ్ ఎలా ఉందిరా నాయన, ఇన్ని రోజులు ఎలా మిస్ అయ్యారా బాబు. ఇది చూడండి, ఇది వచ్చేసి సిస్సు వ్యాలీ. ఇక్కడంతా జనాలు యాక్టివిటీస్ చేస్తున్నారు. బాబా ఇది మ్యాటర్. స్నోఫాల్ టైం. ఆ కింద వ్యాలీలోకి వెళ్తున్నామో రచ్చ రచ్చ చేస్తాను అక్కడికి వెళ్ళి. ఇది చూడు భయ్యా, స్విట్జర్లాండ్ స్పెయినో కాదు, మన ఇండియా భయ్యా, మనాలి. లవ్డ్ ఇట్. చూడండి ఇలా దిగాలి కిందకి. స్తంభించిపోతున్నాయి అసలు గ్లౌస్ తీస్తే చెయ్యి. సో నాకు ఇది మహదానందంగా ఉంది, మహాద్భుతంగా ఉంది. అసలు మాటలు లేవు, మాట్లాడుకోవటం లేవు. ఇంత అందమైన ప్లేస్ అసలు నా జీవితంలో నేను చూస్తానని అనుకోలేదు. ఇట్స్ బియాండ్ ద లిమిటేషన్స్ అంతే. ఇది ఇక్కడ నుంచి ద బెస్ట్ వ్యూ. మధ్యలో రివర్ కూడా వెళ్తుంది. ఆ స్నో మొత్తం కరిగి వాటర్ ప్రవహిస్తున్నాయి. చూడండి అసలు మంచు పర్వతాలు ఇవన్నీ. బా, ఈ ప్లేస్ని నేనేం మాట్లాడను, కాసేపు మీకు విజువల్స్ అన్నీ చూపిస్తాను, ఎంజాయ్ చేయండి. పడేకు సూపర్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీరు బెసలు ఉన్నాను. వ్యాలీలో ఉన్నాను. దిస్ ఇస్ ఆసమ్. మన వాళ్ళు మంచులో దుమ్ము లేపేస్తున్నారు. యాక్టివిటీస్ అని ఇవని అవని. నేను కొంచెం అలా వెళ్తున్నాను. మాటలు లేవు భయ్యా, మాట్లాడుకోవటం లేవు. స్నోఫాల్ అవుతుంది. సిస్సు వ్యాలీ, దీన్ని జనరల్గానే వ్యాలీ ఆఫ్ గాడ్స్ అని పిలుస్తారు. అంటే దేవతల యొక్క లోయ అని పిలుస్తారు. ఆ పేరు నిలుపుకుంది ఇది. గ్రేట్. చూస్తున్నారు కదా, దిస్ ఈజ్ వ్యాలీ ఆఫ్ గాడ్స్. దేవతల లోయ అని పిలుస్తారు. మంచు పర్వతాలు, స్నో, నదులు, స్వచ్ఛంగా పారేటువంటి సెలయేర్లు అన్నీ సమ్మేళనంగా ఇంత ముగ్ధ మనోహరమైన దృశ్యాన్ని అయితే ఈరోజు మాకు తెలిసాయి. సో రియల్లీ 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 లవ్డ్ అలాట్. ప్లేస్ని నిజంగా చెప్తున్నాను, కంపేర్ టు హెవెన్. అలా నడుచుకుంటూ వెళ్దాం కొద్దిసేపు. బా, చంద్రమండలం లాగా ఉంది. వెన్నెల అంతే. జనాల ఆనందానికి అవధులు లేవు. ఎగురుతున్నారు, గెంతులేస్తున్నారు, అరుస్తున్నారు, స్నోతో ఒకరి మీద ఒకరు జల్లుకుంటున్నారు. ఇష్టం వచ్చినట్లు చేసాము. చూడండి మొత్తం అసలు గడ్డ కట్టుకుపోయింది. బావ్,
వావ్, ఇది మన బ్యాక్ సైడ్ వ్యూ ఇప్పుడు ప్రజెంట్. ఆ రివర్ మాత్రం భలే ఉందబ్బా. నాకైతే ఫేస్ వాటర్లో డిప్ చేయాలని ఉంది, ఎందుకంటే అందులో చాలా మినరల్స్ ఉంటాయి. మొత్తం ట్యానింగ్ అంతా పోతుంది, స్కిన్కి కూడా చాలా మంచిది. అక్కడ చూడండి, ఆ పైన మొత్తం అన్నీ మంచు పర్వతాలే. వావ్, స్నోఫాల్ అవుతుంది మళ్ళీ. వా, ఇంటర్స్టెల్లార్ సినిమాలో డాక్టర్ మ్యాన్స్ ప్లానెట్ ఉంటుంది కదా, మొత్తం మంచు అలా ఉంది. మొత్తం సాలిడ్ గడ్డ కట్టుకుపోయింది. ఆ వైపు నుంచి స్నోఫాల్ పడుతుంది బ్రో. మాట్లాడుకోవటాలు లేవు, స్వర్గమే. ఇంక ఈ ప్లేస్ ఒకసారి చూసేయండి. మనమైతే నెక్స్ట్ అటల్ టన్నల్కి అండ్ సోలాంగ్ వ్యాలీకి వెళ్ళిపోదాం. స్నో పడుతుంది మీద, బ్లెస్ చేస్తుంది, ఆశీర్వదిస్తుంది. మెయిన్ మ్యాటర్ ఏంటంటే ఇక్కడ యాక్టివిటీస్ ఏం లేవు కానీ ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా చూడాల్సిన వీడియో చాలా ఉంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం అటల్ టన్నల్కి వెళ్దాం. అటల్ టన్నల్ నుంచి సోలాంగ్ వ్యాలీకి వెళ్దాం. కీప్ డూ వెయిట్, చాలా ఉంది. ఇక్కడ కార్ పార్కింగ్ అది కొంచెం కష్టం అవుతుంది, ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ దూరం ఆపేస్తారు. మీరు కార్ నెంబర్ అది ఫొటోస్ తీసుకొని ప్రాపర్ కాంటాక్ట్ నెంబర్ పెట్టుకొని తర్వాత దిగి లోపలికి వెళ్ళి ఎంజాయ్ చేయండి. ఇక్కడ ఆర్మీ కూడా వార్నింగ్ ఇస్తుంది, స్నోఫాల్ ఎక్కువ అవుతుంది కదండి ఇక్కడ నుంచి. నెక్స్ట్ అటల్ టన్నల్కి వెళ్దాం. బాయ్స్, హౌ డిడ్ యూ ఫీల్? ఎలా అనిపించింది? సూపర్ సూపర్. క్రాంతి? మామూలుగా లేదు భయ్యా, రెడీ చేసింది. స్వర్గమే కదా, స్వర్గమే. రాజేష్, ఎలా అనిపించిందిరా? నేను చెప్పలేనన్నా, దానికి మాటలు లేవు. ఆయన బాబాయ్ చెప్పి మా వాడు కొంచెం బాగా పేషెన్స్ గా, ఓపిక్ గా. మేము గుడ్ పర్సన్, వెరీ గుడ్ పర్సన్. మేము అక్కడంతా నానా రచ్చ చేసి వచ్చాము. పాపం మా వాడు ఓపిక్ గా వెయిట్ చేశాడు. ఈయన పేరు ఆనంద్. వా, స్వర్గమే. గ్లేస్ చూడండి అసలు. చూడండి, అటల్ టన్నల్ 0.5 కిలోమీటర్. ఇదిగోండి, మనమైతే అటల్ టన్నల్ ఎగ్జిట్కి అయితే వచ్చేసాము. ఇది వచ్చేసి సౌత్ పోల్. గైస్ చూసారు కదా, అటల్ టన్నల్ అయితే బ్యాక్ సైడ్ ఉన్నాం మనము. మొత్తం ట్రాఫిక్ జాము. ఇక్కడ ప్రతి ఒక్కరు ఆపి ఫొటోస్ అవి దిగుతారు. ఆ ఫ్రంట్ సైడ్కి వెళ్ళాం, భలే ఉంది. ఇది అటల్ టన్నల్ సౌత్ పోల్. దీన్నే రోహతాంగ్ పాస్ అని కూడా పిలుస్తారు. మొత్తం ఈ అటల్ టన్నల్ అది చూడడానికే కార్లన్నీ మొత్తం ట్రాఫిక్ జామ్. ఆ బ్యాక్గ్రౌండ్ చూడండి, అబ్బా ఏంట్రా నాయన అసలు ఆ బ్యాక్గ్రౌండ్. ఎన్ని జన్మాల అదృష్టం ఉంటే అలాంటి వ్యూ చూడగలుగుతారా బాబు. వా, ప్రజెంట్ మనం వచ్చేసి అటల్ టన్నల్ దగ్గర అయితే దిగాము. అటల్ టన్నల్ రోహతాంగ్ పాస్. ఇది వచ్చేసి 9 కిలోమీటర్ల పొడవు అయితే ఉంటుంది ఈ టన్నెల్. సో బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఉంటుంది. 9 కిలోమీటర్ల పొడవుని కొండను అయితే తొలిచి మొత్తం టన్నెల్గా మార్చారు. అటల్ టన్నల్ రోహతాంగ్ పాస్ సౌత్ పోల్. ఇక్కడైతే ఉన్నాం ప్రజెంట్. బ్యాక్ సైడ్ మౌంటైన్స్ చూడండి అసలు ఎలా ఉన్నాయో. ఇప్పుడు ఎయిస్ ఉంది కదా, ఎయిస్ని మందులో కలుపుకొని తాగచ్చా? మనకి వస్తుందా? తెలిస్తే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. గైస్, ఇది అటల్ టన్నల్ ఆర్చ్, అటల్ టన్నల్ రోహతాంగ్ పాస్. ఆల్మోస్ట్ 10,000 ఫీట్స్ ఆల్టిట్యూడ్లో ఉన్నాం మనం ఇప్పుడు. బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ అటల్ టన్నల్ రోహతాంగ్. బా, ఒక్కసారి బ్యాక్గ్రౌండ్ చూడండి అసలు ఎలా ఉందో. అదిరింది కదా. జనాల ఆనందానికైతే అవధులు లేవు. ట్రావెలింగ్ అంటే ఎంత ఇష్టపడతారో చూడండి అసలు. ఏమన్నా ఉందా ఇంకా? స్వర్గం కదా. నా ఆపోజిట్లో ఒక మౌంటైన్ అయితే ఉంది.
ఆ మౌంటైన్ అందానికి నాకు ఏమని పేరు పెట్టాలనో తెలియట్లేదు అసలు. సుందరాతి సుందరంగా ఉంది బా. ఓ మై గాడ్ బా. ఎవరెస్ట్ అనాలనా ఏమనాలరా నాయన దాన్ని. చూడండి అసలు సూపర్ సూపర్ సూపర్గా ఎంజాయ్ చేస్తున్నారు స్నోని మొత్తం మనాళ్ళు. సోలాంగ్ వ్యాలీకి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఆపాము ఫుడ్ కోసము. మనాలిలో మ్యాగీ పెట్టుకొని బతికిపోవచ్చేమో. ప్రతి ఒక్కరూ మ్యాగీనే తింటున్నారప్ప. ఈ మ్యాగీ అయ్యేలోపు వెనకాల ఉన్న బ్యూటీని అయితే నేను ఆస్వాదిస్తున్నాను. సూపర్. మ్యాగీ అయితే వచ్చేసింది. ఇది ప్లెయిన్ మ్యాగీ వచ్చేసి 50 రూపీస్. ఇక్కడ ఆల్మోస్ట్ అలా అందరూ తింటున్నారు. సో మనాలిలో మ్యాగీ ఫేమస్. గుడ్ వన్, బాగుంది. ఇదే సోలాంగ్ వ్యాలీ. సో ద మోస్ట్ ఫేమస్ సోలాంగ్ వ్యాలీకి అయితే వచ్చేసాము. దెర్ ఆర్ సో మెనీ యాక్టివిటీస్, అన్ని డీటెయిల్గా చెప్తా. ఇది బ్యాక్ సైడ్ కనిపిస్తున్నాయి కదా హిమాలయాస్, అండ్ ఇక్కడ రోప్వే ఉంది. ద ఫేమస్ సోలాంగ్ వ్యాలీ అయితే ఇదే. అక్కడంతా స్నోనే ఉంది. చూద్దాం యాక్టివిటీస్ అన్ని ఏమేమి అవైలబుల్ ఉన్నాయి, వాటి ప్రైజెస్ అంతా కూడా మీకు డేటా చెప్తా. చూడండి ఆర్టిస్ట్ వీర్, ఆయన పెన్సిల్ ఆర్ట్స్ అయితే వేస్తున్నాడు. ఓ మై గాడ్ సూపర్. రోప్వే వచ్చేసి 750 రూపీస్ అంట. ఇక్కడ చూస్తున్నాం కదా ఇదే. పైన యాక్టివిటీస్ కానీ అంతా కూడా ఏం లేవు. జస్ట్ మనం అయితే ఆ రోప్వేని ఎంజాయ్ చేసి మళ్ళీ కిందకి దిగేయటమే అంతే. పర్ హెడ్ 750. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనాలిలో సోలాంగ్ వ్యాలీలో స్నో లేదు. స్నో ఒరిజినల్గా ఉంది ఎక్కడ అంటే సిస్సు వ్యాలీలో ఉంది. ఇక్కడ స్నో లేదు కాబట్టి యాక్టివిటీస్ కూడా ఏమీ లేవు. యాక్టివిటీస్ ఒకవేళ ఉన్నా వాళ్ళకి ఏదో ఈ మంత్ ఏదో ఫెస్టివల్ ఏదో ఉందంట. సో ఇక్కడ లోకల్ వాళ్ళంతా కూడా దాన్ని ఆపేశారు. ఒకటి మీకు ఆ రోపే ఒకటే ఉంది ప్రస్తుతానికి, అది కూడా 750 రూపీస్ టికెట్. ఓకే, మీరు ఎవరైనా మనాలి వస్తే కనుక సోలాంగ్ వ్యాలీ ఇంతే. సోలాంగ్ వ్యాలీ ఇదే సోలాంగ్ వ్యాలీ. ఇది స్నో లేదు కాబట్టి మీరు మనాలి వచ్చే ముందు కనుక్కోండి ఫస్ట్ అటల్ టన్నల్ దగ్గర లేకపోతే సిస్సు వ్యాలీ దగ్గర స్నోఫాల్ అనేది ఉందా లేదా అనేది లోకల్ ఇన్ఫర్మేటివ్స్ని ఎవరిని అడిగినా చెప్తారు. లోకల్ పీపుల్ ఎవరైనా చెప్తారు. సో కనుక్కొని మీకు స్నో పడుతుందంటే కనుక వెహికల్ మాట్లాడుకొని వెళ్ళటము ఏదో ఒకటి చేయండి. ఎందుకంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేదు. బైకులు రెంట్కి ఇస్తారు కానీ వాటి ప్రైజెస్ కూడా అంతా కూడా నేను మీకు ఫుల్ టూర్ ప్లాన్లో చెప్తాను. అది బైకులు రెంట్కి ఇస్తారు. సో అది నథింగ్. ఇది సోలాంగ్ వ్యాలీ, అది రోప్వే. దెర్ ఆర్ సో మెనీ యాక్టివిటీస్ ఆర్ దేర్. పారాగ్లైడింగ్ అని, పారాషూట్స్ అని, స్కైటింగ్, ఇవన్నీ మొత్తం ఉన్నాయి. సో ఏంటి పరిస్థితి అనేది అంతా కూడా చూద్దాం. గాయస్ ఇక్కడ చూడండి, ఇది ఉంది కదా, దీని రైడ్ వచ్చేసి 4 కిలోమీటర్స్ అంట. 1500 2 పీపుల్ వెళ్ళొచ్చు. సో ఇది ఇక్కడ చూడండి, దీన్ని యార్క్ అంటారా బఫెలో అంటారా ఏమంటారా నాకైతే తెలియదు కానీ రైడ్ 250 అంట. ఇక్కడ చూస్తున్నాం కదా, ఇది వచ్చేసి యార్క్ మనాలిలో ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది మంచు పర్వతాల్లో పెరిగేటువంటి ఇనుము లాంటిది. సో దీని రైడ్కి వచ్చేసి 250 రూపీస్ అంట. ఓన్లీ జస్ట్ ఫోటో తీసుకోవడానికి అయితే ఒక లెట్స్ అబౌట్ 50 రూపీస్ అయితే తీసుకుంటారు. సో రైడ్ అంటే ఇలా తిరిగి వచ్చేదానికి అంతే. సో అది ఇంకా ఈ వీడియోని అయితే ఇంతతో ఎండ్ చేస్తున్నాము. మేము కూడా ఫుల్లీ టైర్డ్, పొద్దున్న నుంచి ఇప్పటిదాకా తిరుగుతూనే ఉన్నాము. టైం కూడా ఆల్మోస్ట్ అలా అయిపోయి వచ్చేసింది.
సో గోయింగ్ బ్యాక్ టు రూమ్. చాలా చలిగా ఉంది. నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. మనాలిలో ఇంకా కొన్ని చూడాల్సిన ప్లేసెస్ ఉన్నాయి, అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో వస్తాయి. అంతవరకు టేక్ కేర్, లవ్ యూ ఆల్, బాయ్. షైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మనాలి.